టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై అండి. సో నెల్లూరు స్టైల్లో చేస్తున్నాము. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రై కదా, కొంచెం బాగానే పడుతుంది ఆయిల్, అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది మనకి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. మేమైతే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం జింజర్ గార్లిక్ పేస్ట్, చిన్న స్పూనే అనమాట. ఇది కూడా వేసుకొని చిన్న మంట పైన పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే కూరకి టేస్ట్ బాగుంటుంది. అది ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని స్లోగా డ్రాప్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఇది ఆయిల్లో వేసినప్పుడు చిటుకులు చేతిపైన పడతాయి, అందుకని స్లోగా డ్రాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి, ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పసుపు ఉప్పు కూరకంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ వరకు కారప్పొడి వేసుకోవాలండి. కారప్పొడి వేసుకొని కూడా ఒక 2 మినిట్స్ మూత ఏం పెట్టక్కర్లేదు, మగ్గించాలి. అంటే అలా వదిలేయాలి. అప్పుడే కూర కారం వాసన రాకుండా మంచిగా ఉంటుందన్నమాట, లేకపోతే కూర ఉట్టి కారం వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 టమాటో వరకు వేసుకుంటున్నామండి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ ఫ్రైకి, దీంతోనే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. ఈ మసాలా కూడా వేసుకొని స్టవ్ చిన్న మంటలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతసేపు అంటే ఒక 1 అవర్ అన్న పడుతుందండి మనం అనుకున్న అవుట్పుట్ రావాలంటే. సన్నటి మంట పైనే ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదండి. చూసారా ఎంత యమ్మీగా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.